మ్యూజియం లాల్గఢ్ ప్యాలెస్ గోడలతో కూడిన పట్టణంలో ఉంది. ఇది జాలీలు, స్తంభాలు మరియు ఇసుకరాయితో కూడిన కోలాహలము 190ల మధ్య స్వింటన్ జూకో శైలిలో రూపొందించబడింది. ఇది రాజపుట్ మరియు యూరోపియన్లతో కలిసి విలక్షణమైన పునర్నిర్మాణం నవ్వియు హోటల్గా మారింది. దోహ్వాద్ మరియు హార్ వన్ పీస్ థీస్ చెక్కబడ్డాయి. వాటిని పిల్లలతో ప్రేమలో పడే టన్నుల మంది హైదర్లు నిర్మించారు, వీటిని సంగ్రహించారు. బికనీర్ పాలకుల ఆయుధాల ఖర్చు సెంచరీ ది కింగ్స్ మాస్టర్ పీస్ ఫర్ భావితరాల రాధేష్ ఫూన్ ఫర్ అహరాజు టు పంత్ ప్రిజిన్ లాల్గర్ ప్యాలెస్ రోజు స్థానికులలో ప్రవేశించారు. నోఫ్ ఓటీ సెంటర్ మ్యూజియం లాల్గఢ్ ప్యాలెస్ గోడల పట్టణం వెలుపల విలక్షణమైన ఎర్రటి గులాబీ స్థానిక ఇసుకరాయితో చెక్కబడిన ఫ్రెజ్లు, జాలీలు, స్తంభాలు మరియు తోరణాలతో కూడిన విశాలమైన కోలాహలం. దీని ఫలితంగా బికనీర్ను రెడ్ సిటీ అని పిలుస్తారు. 1902 మరియు 1926 మధ్య నిర్మించబడిన దీనిని సర్ శామ్యూల్ స్వింటన్ జాకబ్ సాంప్రదాయ రాజ్పుట్ మరియు పునరుజ్జీవోద్యమం యూరోపియన్ లక్షణాలను లోపల ఆర్ట్ నోయువే అలంకరణతో మిళితం చేసి శైలిలో రూపొందించారు. దానిలో కొంత భాగాన్ని హోటల్గా మార్చారు, మరి కొంత భాగాన్ని పాతకాలపు ఛాయాచిత్రాలు మరియు వన్యప్రాణుల ట్రోఫీలతో మ్యూజియంగా మార్చాడు. లాల్గఢ్ ప్యాలెస్ మ్యూజియం మరియు అందమైన తోటలు సందర్శకులకు తెరిచి ఉన్నాయి. ఒంటెల పెంపకం ఫారోస్ కర్ణీమాత ఆలయంలో ఎలుకలకు పాలు తినిపిస్తున్న భక్తులుంటారు. జోధ్పూర్ జిల్లా బికనీర్ నుండి 150 కిలోమీటర్లు దక్షిణాన ఈ పెద్ద పట్టణం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన కిచాన్ కుగ్రామం సందర్శకులను ఆకర్షిస్తుంది. కిచాన్ సెప్టెంబర్ మరియు మార్చి మధ్య దాని సరస్సు చుట్టూ గుమికూడే డెమోయిసెలే క్రేన్లకు ప్రసిద్ధి చెందింది. శీతాకాలం కోసం మంగోలియన్ స్టెప్పీల నుండి పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. ప్రతిరోజు గ్రామస్తులు పక్షుల కోసం పొలాలలో ధాన్యం చల్లుతారు. ఫలితంగా ఇక్కడికి వచ్చే క్రేన్ల సంఖ్య సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. చివరి లెక్క ప్రకారం 7,000 క్రేన్లు శీతాకాలం కిచాన్లో గడిపాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.